హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 44th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. If sin A is equals to 12/3, cos B is equals to 3/5, neither A nor B is present in quadrant 1. Find the quadrant in which A plus B lies. సో మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చిండు? sin A వాల్యూ ఇచ్చిండు, cos B వాల్యూ ఇచ్చిండు, అండ్ యాంగిల్ AB అనేటివి క్వాడ్రంట్ Q1లో లేవు అసలు. ఓకే, క్వాడ్రంట్ Q1లో లేవు. సో ఈ క్వాడ్రంట్స్ గోల్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఆ క్వాడ్రంట్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. సో మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫెమిలియర్ ఉందా? సో ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి మనకి? 4 క్వాడ్రంట్స్. ఓకే, 90 - θ, 90 + θ, 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, A, S, T, C. ఓకే, సో ఇది వచ్చేసి క్వాడ్రంట్ Q1, క్వాడ్రంట్ Q2, క్వాడ్రంట్ Q3, క్వాడ్రంట్ Q4. సో ఏమంటున్నాడు? ఏ కానీ బి కానీ క్వాడ్రంట్ Q1లో లేదంటుండు. సో A, B does not belong to Q1. సో A, B అనేది ఈ క్వాడ్రంట్లో లేవు అసలు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ A plus B లైస్. సో టోటల్ యాంగిల్ A plus B అనేది ఏ క్వాడ్రంట్లో ఉందో కనుక్కోమంటుండు. సో ఇట్లాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి, ప్రొసీజర్ ఏందనేది మనము చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు A, B క్వాడ్రంట్ Q1లో లేవు, కానీ ఏ ఇంకా బి ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయి ఉన్నాయో మనం ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయ్యింది, బి ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయ్యింది. అది ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చాడు. ఏ యాంగిల్ తోటి అసోసియేట్ అయింది, అదేంది? sin A is equals to 12/13. నెక్స్ట్ బి తోటి అసోసియేట్ అయిన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏంది? cos B is equals to 3/5. సో మనకు రెండు ఇచ్చింది. ఈ రెండిట్లకి ఎంచి మనము ఏ బి ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయిందో కనుక్కుంటాం. సో ఫస్ట్ sin A is equals to 12/13 తీసుకుందాం. అసలు సైన్ ఇక్కడ ఏముంది? పాజిటివ్ ఉందా లేదా? 12/13 అంటే పాజిటివ్ కదా. సో సైన్ ఎక్కడ పాజిటివ్ ఉంటుంది అది చూసుకుందాం. చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇక్కడ ఎస్ అంటే ఏంది? సైన్. సో క్వాడ్రంట్ Q2లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్. సో క్వాడ్రంట్ Q2లో సైన్ పాజిటివ్, క్వాడ్రంట్ Q1లో ఆల్ పాజిటివ్ కాబట్టి ఆల్ అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సో సైన్ Q1లో పాజిటివ్, Q2లో పాజిటివ్. కానీ మనకు ఒక ట్విస్ట్. ఓకే, Q1లో పాజిటివ్, Q2లో పాజిటివ్. సో సిన్స్ సైన్ ఏ ఈజ్ పాజిటివ్, సో ఏ లైస్ ఇన్ Q1 అండ్ Q2. సో సైన్ ఏ పాజిటివ్ ఉంది కాబట్టి ఏ యాంగిల్ అనేది Q1 లైన్ ఉండొచ్చు, Q2 లైన్ ఉండొచ్చు. కానీ మన కండిషన్లో ఏమి ఇచ్చిండు? క్వశ్చన్లో కండిషన్ ఏంది? ఏ ఇంకా బి ఫస్ట్ క్వాడ్రంట్లో లేవని ఇచ్చిండు. సో దాన్ని బట్టి మీకు ఏ అర్థమైంది? ఏ అనేది క్వాడ్రంట్ Q1లో లేదు. సో ఇంకో క్వాడ్రంట్ ఏముంది? ఏ లయ్యేది Q2. సో సిన్స్ ఏ డస్ నాట్ బిలాంగ్ టు Q1, సో ఏ బిలాంగ్స్ టు Q2. సో ఈ కండిషన్ని తీసేస్తే మనకి ఏ ఎక్కడ ఉంటుంది? Q2లో ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా మనము ఎట్లా కనుక్కున్నామో? ఏ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ బి ఎక్కడ ఉందో కనుక్కుందాం. మనకేమి ఇచ్చిండు? cos B is equals to 3/5 ఇచ్చిండు. అంటే కాస్ పాజిటివ్ ఉంది, 3/5 అంటే పాజిటివ్ కదా. సో కాస్ పాజిటివ్ ఎక్కడ ఉంటుంది చూడండి? క్వాడ్రంట్ Q4, క్వాడ్రంట్ Q1. క్వాడ్రంట్ Q1లో సి అంటే కప్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్. సో కాస్ పాజిటివ్ ఎక్కడ? Q4లో. Q1లో కూడా ఆల్ పాజిటివ్ కాబట్టి అందులో కాస్ ఉంటుంది కాబట్టి అది కూడా పాజిటివ్. కానీ ట్విస్ట్ ఏంది? సిన్స్ cos B is పాజిటివ్, సో B లైస్ ఇన్ Q1 అండ్ Q4. బట్ మనకి ఇచ్చిన కండిషన్లో B అనేది క్వాడ్రంట్ Q1లో లేదు. అంటే ఇంకొక మిగిలిన క్వాడ్రంట్ ఏంది? B పాజిటివ్ ఉన్న క్వాడ్రంట్ Q4. సో B లైస్ ఇన్ Q1 అండ్ Q4. సిన్స్ B డస్ నాట్ బిలాంగ్ టు Q1, సో B బిలాంగ్స్ టు Q4. సో ఏ వచ్చేసి Q2లో ఉంది, B వచ్చేసి Q4లో ఉంది. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే
మనము ఈ సమ్ని ఫార్వర్డ్ తీసుకోవాలి, వేరే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కనుక్కోవాలన్నప్పుడు మనకి క్వాడ్రెంట్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాన్ కనుక్కోవాలనుకుంటున్నా, ట్యాన్ ఏ కనుక్కోవాలనుకుంటున్నా. ట్యాన్ ఏ యాంగిల్ ఎక్కడ ఉంది? క్వాడ్రెంట్ Q2లో ఉంది. క్వాడ్రెంట్ Q2లో ట్యాన్ నెగిటివ్ కాబట్టి నాకు ఏదైతే ట్యాన్ వాల్యూ వస్తుందో దానికి నెగిటివ్ పెట్టుకుంటా. సో క్వాడ్రెంట్స్ ఎట్లా యూజ్ అవుతాయి అంటే సింబల్ని డిసైడ్ చేయడానికి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? సో ఫస్ట్ నేను లాస్ట్కి ఏం రాసుకోవాలి, కంక్లూజన్ ఏంది? A belongs to Q2 అండ్ B belongs to Q4. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సైన్ ఏ ఉంది కదా, సైన్ ఏ 12/3 కదా, నేను కాస్ ఏ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. ఎట్లా కనుక్కుంటాము? మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉంది. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకున్నాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ త్రూ కదా. సో అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి ఇది ఏ, సో సైన్ ఏ 12/15 కాబట్టి 12/13 కాబట్టి, సో 12 అంటే ఆపోజిట్ టు 13 అంటే హైపోటెన్యూస్, వాటి ప్లేస్లలో రాసుకున్నా. సో మిగిలిన సైడ్ 5 ఏదైతుందో అది ఎట్లా కనుక్కున్నా నేను? యూజింగ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం అప్లై చేసి నేను ఈ వాల్యూ కనుక్కున్నా 5. సో x = 5 పెట్టేసిన. ఇప్పుడు నేను కాస్ ఏ కనుక్కోవాలంటే ఏంది? కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏంది? 5. అదే మనం కనుక్కున్నాం 5/13. సో కాస్ ఏ = -5/13. మైనస్ ఎందుకు వచ్చింది? ఏ క్వాడ్రెంట్లో ఉంది? Q2 క్వాడ్రెంట్లో ఏం పాజిటివ్? సైన్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. అంటే కాస్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో కాస్ ఏ -5/13. సో సైన్ ఏ కనుక్కున్నా, కాస్ ఏ కనుక్కున్నా. అసలు మనం ఎందుకు కనుక్కుంటాం ఇవంటే మీకు తర్వాత అర్థమవుతుంది, చెప్తా అది. నెక్స్ట్ ఇప్పుడు కాస్ బి ఉంది కదా మనకి, కాస్ బి = 3/5, అందులోకి సైన్ బి కనుక్కుంటా. ఎట్లా కనుక్కుంటా చెప్పండి? ఫస్ట్ కాస్ బిలో ట్రయాంగిల్ గీసుకుంటా, కాస్ వాల్యూ రాసుకున్న తర్వాత ఇంకో ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఏంది? ఈ సైడ్ కనుక్కుంటా. ఎట్లా కనుక్కుంటా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడి. సో 5² = 3² + x² 25 = 9 + x², x² = 25 - 9, x √16 which is nothing but 4. సో ఇది 4 వచ్చింది. తర్వాత సైన్ బి. సైన్ బి అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. బీకి ఆపోజిట్ ఏముంది? 4. హైపోటెన్యూస్ ఎంత? 5. 4/5. సైన్ బి = -4/5. మళ్ళీ మైనస్ ఎందుకు వచ్చింది? బి ఏ క్వాడ్రెంట్లో ఉంది? బి వచ్చేసి క్వాడ్రెంట్ Q4లో ఉంది. క్వాడ్రెంట్ Q4లో ఏం పాజిటివ్? కాస్ పాజిటివ్. సో కాస్ పాజిటివ్ అయితే మిగతావన్నీ నెగిటివ్ కదా. సో సైన్ కూడా నెగిటివ్, అందుకే సైన్ బి = -4/5. సో సైన్ ఏ కాస్ ఏ వచ్చింది, కాస్ బి సైన్ బి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సైన్ ఆఫ్ A + B కనుక్కుంటున్నా. ఎందుకు కనుక్కుంటున్నా అంటే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద క్వాడ్రెంట్ ఇన్ విచ్ A + B లైస్. మనల్ని A + B ఏ క్వాడ్రెంట్లో ఉందో కనుక్కోమంటుండు. అట్లా కనుక్కోవాలంటే మనం ఫస్ట్ దానికి ఏదన్నా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అసోసియేట్ చేసి దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సైన్ ఆఫ్ A + B లేదా కాస్ ఆఫ్ A + B. ఫస్ట్ నేను సైన్ ఆఫ్ A + B ఫైండ్ అవుట్ చేస్తున్నా. సైన్ ఆఫ్ A + B ఫార్ములా ఏంది? sin A cos B + cos A sin B. సో సైన్ ఆఫ్ A + B = sin A ఎంత? 12/13. కాస్ B ఎంత చూడు? sin A 12/13, cos B 3/5. 12/13 × 3/5 ప్లస్ కాస్ ఏ ఎంత? -5/13. -5/13 ఇంటూ sin B ఎంత? -4/5. సో సైన్ ఆఫ్ A + B = 12 3 36. 36 13 5 ఎంత? 65 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20, 20/65. సైన్ ఆఫ్ A + B = 56/65. సో మనకు సైన్ ఆఫ్ A + B వాల్యూ ఎంత వచ్చింది? 56/65. అది పాజిటివా నెగిటివా? పాజిటివ్. అంటే సైన్ ఆఫ్ సంథింగ్ ఈజ్ పాజిటివ్ అంటే సైన్ ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టు ఐదర్ క్వాడ్రెంట్ Q1లోనే ఉండాలి, క్వాడ్రెంట్ Q2లోనే ఉండాలి. ఎందుకంటే సైన్ ఈ రెండు క్వాడ్రెంట్లోనే పాజిటివ్ ఉంది. సో A + B అనేది క్వాడ్రెంట్ Q1లోనే ఉండాలి, Q2లోనే ఉండాలి. చూడు, సైన్ ఆఫ్ A + B పాజిటివ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రెంట్. ఓకే, సో సైన్ ఇందులో పాజిటివ్. నెక్స్ట్ కాస్ ఆఫ్ A + B కూడా అనుకుంటున్నా. ఎందుకు కనుక్కుంటున్నాను డౌట్ వచ్చింది. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఏవైతే మనకి ఇచ్చిండో చూడండి, సైన్ ఇచ్చిండు, కాస్ ఇచ్చిండు. అంటే దాని అర్థం ఏంది? సైన్కి రిలేటెడ్, కాస్కి రిలేటెడ్ టర్మ్స్ అన్నీ ఉన్నాయి. సో నేను సైన్ ఆఫ్ A + B కనుక్కోవాలి, కాస్ ఆఫ్ A + B కూడా కనుక్కోవాలి. రెండిట్లో కామన్ ఏముంటుంది అది తీసి మనము A + B ఏ క్వాడ్రెంట్లో ఉందో చూడాలి. సో సైన్ ఆఫ్ A + Bకి ఫస్ట్ సెకండ్ క్వాడ్రెంట్ ఉంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ A + B కూడా కనుక్కుందాం. సో కాస్ ఆఫ్ A + Bకి సైన్ ఆఫ్ A + Bకి ఏదైతే కామన్ ఉంటుందో ఆ క్వాడ్రెంట్లో A + B అనేది ఉంటుంది. ఓకే, సో కాస్ ఆఫ్ A + B = cos A cos B - sin A sin B. కాస్ ఆఫ్ A + B = cos A అంటే ఎంత? -5/13. -5/13 ఇంటూ కాస్ B ఎంత? 3/5 మైనస్ sin A ఎంత? sin A ఎంత? 12/13 ఇంటూ
ఇంటూ సైన్ బి ఎంత -4/5. సో 5 into 3 15, -15 by 13 5 65 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 into 4 48, 13 5 65. సో దీని అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, cos of a plus b ఈక్వల్స్ టు 33/65. అంటే ఇప్పుడు cos ఆఫ్ సంథింగ్ ఈజ్ పాజిటివ్, అంటే పాజిటివ్ ఎందుకు పాజిటివ్, 33/65 ఇస్ పాజిటివ్ కాబట్టి cos ఆఫ్ సంథింగ్ ఈజ్ పాజిటివ్. అంటే ఆ సంథింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. ఆ a ప్లస్ బి అనేది ఎక్కడుంది, ఎక్కడెక్కడ పాజిటివ్ కాస్, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఫోర్త్ క్వాడ్రెంట్లో. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. అయితే ఇప్పుడు ఇందులో చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రెండు ఎక్కడ పాజిటివ్ ఉన్నాయో చెక్ చేయండి. ఓకే, రెండు ఎక్కడ పాజిటివ్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ క్వాడ్రెంట్లో సెకండ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఉంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఫోర్త్ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఉంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రెండు పాజిటివ్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ క్వాడ్రెంట్లో చూడండి. సో ఈ ఏ ప్లస్ బి అనేది క్వాడ్రెంట్ Q1లో ఉంటుంది. సో ఇట్లా మనము డిసైడ్ చేయాలి లేదా ఫైండ్ అవుట్ చేయాలి మనము ఒక యాంగిల్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుందని. సో ప్రొసీజర్ అంతా డీటెయిల్గా అర్థమైందా, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే ఇక్కడ ఏదైతుందో చాలామంది డిఫరెంట్ ప్రొసీజర్ వాడతారు. ఏ ప్రొసీజర్ వాడచ్చు అంటే నేను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చేసిన, కానీ కొంతమంది ఏం చేస్తారు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వాడతారు. అవేంటివి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, 1 ప్లస్ టైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు సెకండ్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కొసెకండ్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ తీటా. సో అవి వాడి చేస్తారు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కొసెకండ్ స్క్వేర్ తీటా. అవి సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ కనుక్కుంటారు. కానీ నేను కన్వెన్షనల్గా సింపుల్ మెథడ్లో ఇట్లా కనుక్కున్నాను. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.